హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి తిరిగి స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. మనం లాస్ట్ వీడియోలో భీమసేనుడికిను మరియు బకాసురుడికి ఎలా యుద్ధం స్టార్ట్ అయింది, ఎలా భీమసేనుడు బకాసురుడిని ఇరిటేట్ చేసి యుద్ధానికి ఆహ్వానించాడు అనేది చూసామన్నమాట. ఇప్పుడు దానికి కంటిన్యూయేషను. దాని తర్వాత నెక్స్ట్ ఖండానికి మనము ఎంటర్ అవుతాం అనమాట. అంటే ఇప్పుడు షష్ఠఖండంలో ఉన్నాం కదా, సప్తమ ఖండానికి ఎంట్రీ వస్తుందన్నమాట. దాంట్లో ఒక చిన్న స్టోరీ చూసుకొని ఈరోజు వీడియోని కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇలాగ బకాసురుడికి మరియు భీముడికి యుద్ధం స్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళిద్దరూ ఎంతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఏంటి, ఇద్దరు నేలపైన పడి కొట్టుకోవడము, గుద్దులు గుద్దుకోవడం, ఎంతో గట్టిగా చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా బకాసురుడిని ఒకసారి కింద పడేస్తాడనమాట. కింద పడేసి కాలుతో తొక్కుతాడు. అయినా కూడా ఆ బకాసురుడు వెంటనే లేచి నిల్చొని సింహగర్జన చేసి భీముడిపైకి ఎగురుతాడు. ఇలా వీళ్ళ మధ్యలో ఈ యుద్ధం చూసి ఏమవుతుందంటే, ఈ యుద్ధ శబ్దాలకు కానీ దీనికి బకాసురుని యొక్క రిలేటివ్స్ ఉంటారు కదా, బంధుమిత్రులు, వాళ్ళందరూ కూడాను దగ్గరికి వస్తారనమాట. ఈ దగ్గరికి వచ్చి చూసేసరికి వీళ్ళిద్దరు యుద్ధం జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు యుద్ధం చేసే తీరుని చూసి వీళ్ళు భయపడిపోయి సగం మంది అక్కడికక్కడే పారిపోతారనమాట. ఆ యుద్ధ భీకరత్వం చూసి అనమాట. సరే, ఇలా పారిపోతూ ఉంటారు. అలా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా జరుగుతూనే ఉంటుంది యుద్ధము. కొంతసేపటికి ఏమవుతుంది అంటే, భీముడు గమనిస్తాడు, ఏంటి బకాసురుడికి బలం తగ్గింది అన్నట్టుగా ఒక చిన్న గమనిస్తాడనమాట. ఎందుకు అంటే, బకాసురుడు గుద్దే గుద్దుల్లో కానీ అలా వాళ్ళిద్దరి మధ్యలో జరిగే యుద్ధంలో బకాసురుడు వీక్ అయిపోయాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అనిపించిన వెంటనే ఏం చేస్తాడు అంటే, గొంతు కాళ్ళు పట్టుకొని పైకెత్తి కిందకి కొట్టి నేలపైకి వేసి కటిక నేలపైన, అంటే ఉతికినట్టు మామూలుగా బట్టలు ఉతికినట్టు ఉతికి ఆయన లాస్ట్కి రెండుగా ఇరక్కొట్టేస్తాడనమాట. బకాసురుని రెండుగా చీల్చి పారేస్తాడనమాట. పై భాగం పైకి, కింద భాగం కిందకి అన్నట్టుగా అలా చీల్చి పడేసి ఆ చీల్చి పడేసిన సీన్ ఎట్లుంటుంది అంటే, ఆ బకాసుడు కడుపులో నుంచి భీమసేనుడు చీల్చుకొని వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఆ టైప్లో ఉంటుంది. అది చూసి ఇంకా ఉన్నారు కదా బంధుమిత్రులు, అది చూసి ఇంకా భయపడిపోతారనమాట. అప్పుడు భీమసేనుడు గర్జించి వాళ్ళని వార్న్ చేస్తాడనమాట. ఏమని వార్నింగ్ ఇస్తాడు అంటే, మీరు ఇప్పటి నుంచి నరభక్ష మానేయాలి. నరభక్ష తిన్నారని తెలిసిందో ఈ ఎదవకు పట్టిన గతే మీకు పడుతుంది, ఈ దుష్టుడికి పట్టిన గతే మీకు పడుతుంది, ఇలా చీల్చి చెండాడతా అని చెప్పేసి గట్టిగా గర్జిస్తాడు. అది గర్జించిన వెంటనే వీళ్ళందరూ కూడా లైన్గా నిల్చుకునేసి తల వంచుకునేసి, మేము డైరెక్ట్గా కాదు కదా, కల్లో కూడా మేము నరభక్షం తింటామని మేము ఊహించము, మేము మేము బతుకుతాం అన్నట్టుగా తల దించుకొని చెప్తారనమాట. దాని తర్వాత ఏం చేస్తాడు భీముడు, ఆ రెండు భాగాలని ఈడ్చుకొని పోయి ఆ యొక్క ఏకచక్రాపురం ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ పడేసి నిల్చుకొని ఉంటాడనమాట. ఈ యొక్క విషయం తెలిసిన బకాసురుడు మరణించిన విషయం తెలిసిన వెంటనే ఆ ఏకచక్రాపురంలోని వాసులు కానీ, ఆ కుంతి మరియు మిగతా పాండవులు కానీ వీళ్ళందరూ కూడాను దగ్గరకు వస్తారు. భీముడి దగ్గరికి వచ్చి పాండవులు కానీ కుంతి కానీ భీముడిని పలు విధాల పొగిడి భీముడు చేసిన మంచి పనిని ఎంతో ఆనందంతో ఉంది అన్నట్టుగా వ్యక్తపరుస్తారనమాట వాళ్ళు. ఆ యొక్క విషయం వచ్చేసి భీముడిని ఎలా అనుకుంటారంటే, ఒక మంత్రసిద్ధి వచ్చి ఆ బకాసురుని చంపేశారు అని ఒక స్టోరీ అనమాట. ఏకచక్రాపురం వాసులకి అందరికీ ఒక స్టోరీ వస్తుందన్నమాట. అలాగా భీమసేనుడు బకాసురుడిని సంహరించడం కానీ, దాని తర్వాత ఏకచక్రాపురంలో నరభక్ష భయం కానీ లేకుండా చేయడం జరుగుతుందన్నమాట. దీంతో షష్ఠఖండము ముగుస్తుంది. నెక్స్ట్ సప్తమ ఖండం స్టార్ట్ అనమాట. దీని తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజుల వరకును వీళ్ళు ఆ యొక్క బ్రాహ్మణుడు భూసురుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరి ఇంట్లో అయితే ఉంటున్నారో వాళ్ళ ఇంట్లోనే ఉండి వీళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఒకసారి ఒక ముఖ్య భూసురుడు ఈ యొక్క బ్రాహ్మణుని ఇంటికి వస్తాడనమాట. ఈ విషయం తెలుసుకున్న వీళ్ళందరూ కూడాను ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించి అన్నీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, కుంతిదే అడుగుతుంది, అయ్యా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి చూశారు, అసలు ఈ చుట్టుపక్కల ఉన్న రమణీయ ప్రదేశాలు కానీ కొన్ని విషయాలు చెప్పండి అన్నట్టుగా అడిగితే అప్పుడు చెప్తారనమాట. ద్రౌపది గురించి చెప్తారనమాట. ఏం చెప్తాడు, ద్రుపద మహారాజు ద్రౌపది
కమింగ్ ఆఫ్ ఏజ్కి వచ్చేసింది అని చెప్పేసి ఆమె యొక్క స్వయంవరాన్ని ప్రకటించాడు. అదే ఇప్పుడు హాట్ న్యూస్ అన్నట్టుగా చెప్తారనమాట. అది చెప్పగానే పాండవేయులు కానీ వీళ్ళందరూ కూడా ఒక డౌట్ అడుగుతారు. ఏంటి అంటే ద్రౌపది గురించి ఇంకొక మాట చెప్తాడు. ఏంటి, ద్రౌపది హోమగుండంలో నుంచి వచ్చింది అన్నట్టుగా ఒక మాట మెన్షన్ చేస్తాడనమాట ఈయన. ఆ మాట చెప్పిన వెంటనే వీళ్ళు డౌట్ పడి ఎందుకు అలా ద్రుపదుడు డైరెక్ట్గా పుత్రులు కనలేదా, లేకపోతే ఎందుకు వాళ్ళకి ఎలా పుత్రులు జన్మించలేదు, ఎందుకు ద్రౌపది హోమంలో నుంచే వచ్చింది అన్నట్టుగా క్వశ్చన్ చేస్తారనమాట. ఆ క్వశ్చన్ చేసేసరికి ఈయన స్టోరీ చెప్తాడనమాట. ఏంటి, ఎలాగా ద్రుపదుడు మరియు ద్రోణుడు ఇద్దరు కూడాను అగ్నిహోతం మహాముని దగ్గర ఇద్దరు శిష్యరికం చేశారు కదా, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం కానీ, దాని తర్వాత ద్రుపదుడు వెనక్కి వచ్చి పాంచాల దేశాధీశుడుగా పాంచాల రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత మళ్ళీ ద్రోణుడు ఎంతో పూర్గా ఉంటాడు కదా, ద్రోణుడి గురించి తెలిసిందే. ఆయన వచ్చి ద్రుపదుడిని సహాయం అడిగినప్పుడు అవమానించడం కానీ, దాని తర్వాత ద్రోణుడు వెంటనే కరీనగరికి వచ్చి ఈ యొక్క పాండవ ధృతరాష్ట్ర కుమారులైన వీళ్ళందరూ పాండవులు కౌరవులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడాను గురువుగా మారి వారందరికీ శస్త్రాభ్యాసం చేసి లాస్ట్లో వారిని గురుదక్షిణగా ఈ ద్రుపదిని పట్టి తెమ్మని చెప్పడము. అలాగా చెప్పిన వెంటనే వీళ్ళందరూ కలిసి ద్రుపదిని పట్టి తేవడము. దాని తర్వాత ద్రోణుడు ద్రుపదుడిని కొన్ని మాటలు అనేసి ఆయన శాంతించి వదిలేయమని చెప్పడము. ఆ జరిగిన తర్వాత ఆ యొక్క ద్రుపదుడి యొక్క ఈగో హర్ట్ అయ్యి ద్రుపదుడు ఏం చేస్తాడు అంటే, ఎట్లయినా కూడాను ఈ యొక్క అర్జునుడు ఉన్నాడు కదా, అర్జునుడే కదా మెయిన్ ద్రుపదుని యొక్క ఓటమికి కారణము. అర్జునుడి కోసం కానీ ఒక పుత్రిక కావాలి, పుత్రికతో అర్జునుడికి వివాహం జరిపించి అర్జునుడిని తన వైపుకి తెచ్చుకోవాలి అన్నట్టుగా ఒక ప్లాన్ అనమాట. దీనికి కాను ఆయన ఎన్నో కృత్యాలు చేస్తూ ఉంటాడనమాట. అలా చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే, ఒకనాడు ఈయన భగీరథి నది దగ్గర ఉంటాడనమాట. అప్పుడు అక్కడ దగ్గరలో గొప్ప చారిత్రులు మరియు ధరాదేవతలైన యుజుడు ఉపయుజుడు అని ఇద్దరు ఉంటారనమాట. యుజుడు వచ్చేసి అగ్రజుడు, ఉపయుజుడు చిన్నవాడు అనమాట. వీళ్ళిద్దరూ కాశ్యపస గోత్రులు. ఏంటి అంటే వీళ్ళు మహామునులు అనమాట, చాలా పవర్ఫుల్ అనమాట. వీళ్ళిద్దరిలో కూడాను ఎంత యుజుడు అగ్రజుడైనా కూడా ఈ మంత్రోచ్చరణలో కానీ మంత్రసిద్ధిలో కానీ వీటిలన్నిటిలో కూడాను ఉపయుజుడు గొప్పవాడు అనమాట. అందుకు గాను ఈయన ద్రుపదుడు ఉపయుజుని వద్దకు వెళ్ళి, నేను గోవులు అన్నీ కూడాను మీకు అందించుకుంటాను, నాకు గాను ఈ యొక్క ద్రోణుడిని ఓడించడానికి, ఈ ద్రోణుడిని సంహరించడానికి కానీ నాకు ఒక పుత్రుడు కావాలి, దానికి సంబంధించిన హోమం ఒకటి చేయించాలి అన్నట్టుగా అడుగుతాడనమాట. అలా అడిగిన వెంటనే ఉపయుజుడు ఏంటి అంటే కఠినంగా నో అని చెప్పేస్తాడనమాట. లేదు, నేను చెయ్యను, నేను ఇలాగా ఒక పనికి ప్రతిఫలం తీసుకొని నేను అలాంటి పనులు నేను చేయను. ఏంటి అంటే వీళ్ళిద్దరూ కూడాను నియమనిష్ఠులు అనమాట. నియమనిష్ఠులు ఎంతో నియమంతో ఎంతో దీంట్లో ఉంటారనమాట. అందుకు గాను ఏమవుతుంది అంటే ఉపయుజుడు, నేను ఇలా ప్రతిఫలం ఆశించి ఏ పని చెయ్యను, నేను అలాంటి వాడిని కాదు, నా మనస్తత్వం అది కాదు, నేను చేయను అని చెప్పేసి డైరెక్ట్గా ద్రుపదుడికి చెప్తాడు. అయినా కూడా ద్రుపదుడు దానికి పట్టుకోలేక, ఆ యొక్క విషయం పట్టుకోలేక ఆయన ఏం చేస్తాడంటే కొంతకాలం పాటు ఈ ఉపయుజుడి దగ్గరే ఉండి సేవలు చేసుకుంటూ అప్పుడప్పుడు ఈ యొక్క యజ్ఞం గురించి మాట ప్రస్తావన తెస్తూ ఉండేవాడు అనమాట. అలా ఎన్నిసార్లు తెచ్చినా కూడాను ఉపయుజుడు ఒప్పుకునేవాడు కాదు. ఇలా కొంతకాలం తర్వాత ఉపయుజుడు ఏం చేస్తాడంటే అడిగిన వెంటనే చెప్తాడు, నేను ఇలా ఈ పని నేను చేయలేను, మా యొక్క అగ్రజుడు ఎవరైతే ఉన్నాడో యుజుడు, ఆయన కూడా చాలా పవర్ఫుల్లే. ఆయన ఒకానొక సమయంలో ఒకసారి అరణ్యం నుంచి ఒక ఫలం తెచ్చారు, కింద నేలపైన పడి ఉన్న ఫలము. ఆ ఫలము ఎక్కడ పడింది, మంచి చోటు పడిందా లేకపోతే బాగోలేదా ఆ పడిన చోటు అనేది చూడకుండా ఆయన ఫలం ఒకటి ఇంటికి తెచ్చుకొని తినేశాడు. కాబట్టి ఇలాంటి పనికి ఈ యొక్క పనికి ఆయన నేను సజెస్ట్ చేస్తాను, ఆయనైతే ఈ పని చేస్తారన్నట్టుగా ఉపయుజుడు చెప్తాడనమాట. దీనికి ద్రుపదుడు సంతోషించి
ఆయన యుజుడి దగ్గరకు వెళ్ళి ఈ యొక్క ఆయన వృత్తాంతం మొత్తం యుజునికి చెప్తే యుజుడు ఒప్పుకుంటాడు. ఓకే, నేను ఈ యొక్క హోమం నేను చేస్తానన్నట్టుగా చెప్తాడనమాట. దీని తర్వాత ఆ యొక్క కృత్యానికి కావాల్సినటువన్నీ సేకరించి హోమం స్టార్ట్ చేస్తారు. ఈ ఈ హోమం చేయడము మెయిన్ యుజుడు చేస్తూ ఉంటే యుజునికి సపోర్ట్గా ఉపయుజుడు కూడా పక్కనే ఉండి ఈ యొక్క హోమాన్ని జరిపిస్తూ ఉంటారనమాట. ఈ యొక్క హోమం ఏదైతే ఉందో పుత్రకామేష్టి యాగము, దీంట్లో ఆయన యొక్క ధర్మపత్ని అయిన కోకిలాదేవితో ఈ పుత్రకామేష్టి యాగం చేస్తారనమాట. ఈ యాగం చేస్తూ ఉండగా మొత్తం హవీసులన్నీ అర్పించుకున్నాక ఒక పురుషాత్ముడు దాంట్లో నుంచి ఉద్భవిస్తాడనమాట. చూడ్డానికి ఎలా ఉంటాడంటే పుట్టగానే బంగారు కవచంతో కానీ ఆ యొక్క ముఖ ఛందస్సుతో కానీ ఎంతో సుకుమారంగా బాగుంటాడనమాట ఆ యొక్క పుత్రుడు. దాని తర్వాత ఆ పుత్రుడు పుట్టిన వెంటనే ఒక సౌందర్యవతి, ఒక ఎంతో ఛందస్సు కదా ఒక పుత్రిక కూడాను ఉద్భవిస్తుంది అనమాట. ఇలా వీళ్ళిద్దరూ ఉద్భవించిన తర్వాత అశరీరవాణి ఉంటుంది కదా, వాళ్ళిద్దరికీను కృష్ణ దృష్టజుమ్న అని నామకరణం చేస్తుందన్నమాట. ఈ యొక్క నామకరణం జరిగిన వెంటనే ద్రుపదుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే అశరీరవాణి యొక్క నామకరణం అంటే అది జరిగిందంటే వాళ్ళిద్దరూ కూడాను చాలా గొప్పవారు అవుతారు అని ఆ యొక్క ఎవరికైతే అలా నామకరణం జరిగిందో ఇప్పటివరకు ఆ హిస్టరీలో అందరూ కూడా చాలా గొప్పవారుగా బయటపడ్డారు కదా, అందుకు ద్రుపదుడు చాలా సంతోషిస్తాడనమాట. దీని తర్వాత ఏమవుతుంది, కొంతకాలానికి వీళ్ళు అంటే వెంటనే ఉద్భవించిన వెంటనేను వీళ్ళిద్దరూ యవ్వన వయస్కులు అవుతారనమాట. కొంతకాలానికి ఇంకా ద్రౌపదికి వివాహ సమయం వస్తుందన్నమాట, ఆసన్నమవుతుంది. కానీ ఈ యొక్క ఏమవుతుందంటే ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ మధ్యలోనే లాక్షాగృహ దహనం జరుగుతుందన్నమాట. ద్రౌపది మెయిన్ పాయింట్ ఏంటి, తన కుమార్తెని అర్జునుడి కుమారుడికి ఇచ్చి వివాహం చేసి అర్జునుడిని తన వైపుకి తెచ్చుకోవాలి అన్న ఇది కదా. కానీ ఏమైంది, లాక్షాగృహ దహనం వల్ల మొత్తం పాండవులంతాను మరణించారు అన్న చేదు వార్త వీళ్ళకి వచ్చిందనమాట. ఇప్పుడు అర్జునుడు ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో పవర్ఫుల్ కదా, అదే తెలిసిన ద్రుపదుడు ఇంకా ఎవరికీను అర్జునుడు అంత పవర్ఫుల్ ఎవరు లేరు, ద్రుపదునితోనే పోరాడి ద్రుపదుని ఓడించాడంటే ఎంత పరాక్రమవంతుడు అర్జునుడు అని అంటే ఏమైంది అంటే బాటమ్ లైన్ అర్జునుడు అయిపోయాడు అనమాట. తన కుమార్తెకి వివాహం చేయాలి అంటే ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడాను ఆ యొక్క బాటమ్ లైన్ టచ్ కూడా చేయలేనంత కిందకుంటారు. సో ఎలాగ నా పుత్రికకి వివాహం ఎలా జరుగుతుంది అన్న బాధ, ఒక దుఃఖం ఆయనలో వస్తుందన్నమాట. ఇలా వచ్చిన విషయాన్ని ఆయన యొక్క మినిస్టర్స్తో కూడాను ఆయన షేర్ చేసుకుంటాడు. అప్పుడు ఒక మంత్రి ఎవరైతే ఉంటాడో చెప్తాడనమాట. ఏంటి అంటే పూర్వం దేవేంద్రుడు ఒకసారి అదృశ్యం అయిపోయినప్పుడు సచీదేవి తన యొక్క భర్త కోసము ప్రార్థన చేసి తపోనిష్ట చేస్తే అశరీరవాణి ఎట్లయితే తన భర్త క్షేమం చెప్పిందో అలాగనే నాకు కూడా ఒక కళ వచ్చింది. అర్జున కుమారుడు చాలా సంతోషంగా అంటే ఏదీనూ లేకుండా వాళ్ళందరూ అజ్ఞాతవాసంలో ఉన్నారు, పాండవులందరూ అజ్ఞాతవాసంలో ఉన్నారు అన్న విషయం నాకు అశరీరవాణి చెప్పింది. కాబట్టి మీరేమీ దుఃఖించనక్కర్లేదు, వాళ్ళు బతికే ఉన్నారు, మీరు స్వయంవరం చేసి ద్రౌపదికి వివాహం చేయండి, ఇదే మన యొక్క శాస్త్రాలు కూడా గోచరిస్తున్నాయి అన్నట్టుగా ఆయన చెప్పేసరికి ద్రుపదుడు కూడా ఒకంత సంతోషించి సరే అని చెప్పి అనుకుంటాడనమాట. ఈ విషయం అంతాను కూడాను భూసురుడు ఇలా పాండవులకి వివరింపచేస్తారు. ఈ యొక్క విషయాన్ని విన్న వెంటనే పాండవులకి ఉత్సాహం పెరుగుతుందన్నమాట. వెళ్ళి ఎవరు ఆ యొక్క అగ్ని నుంచి సంభవించిన పుత్రిక ఎవరు, ఎలా ఉంది, ఎంతో సౌందర్యవతి కదా, ఏంటి అన్న ఎక్సైట్మెంట్ వీళ్ళల్లో కుంతీదేవి గమనిస్తుంది అనమాట. గమనించి చెప్తుంది, మనం ఎల్లప్పుడూ ఒకరి ఇంట్లోనే ఇలా ఉండలేము కదా, మనము ఉండకూడదు కూడా కదా, మనం జీవితం కూడా ఇలానే ఉంటుందని నేను చెప్పను, మనం ఇప్పుడు అక్కడ కాంపిల్య నగరానికి వెళ్దాము, బయలుదేరి వెళ్దాము, అక్కడ నివసిద్దాము. ఎట్లయినా ఇక్కడ కూడా భిక్షాటనకి ఫుడ్ కూడా తక్కువే వస్తుంది, అక్కడైతే ఇంకా ఎక్కువ మంది భూసురులు ఉన్నారని విన్నాను, అక్కడ మనకి భిక్షాటన కూడా కొంచెం సులభం అవుతుంది అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇది విన్నాక వీళ్ళందరూ కూడాను ఆ యొక్క గృహానికి పెద్ద ఉంటాడు కదా, ఆయనకి
విషయం చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకొని వీళ్ళు కాంపల్య నగరానికి బయలుదేరతారనమాట. ఇలా బయలుదేరేటప్పుడు ఎన్నో నదులు కానీ, ఎన్నో విచిత్ర ప్రదేశాలు అన్నీ కూడాను వాళ్ళు చూసి గమనిస్తారనమాట. ఇలా వెళ్తూ ఉండగా ఒకానొక నాడు మన కృష్ణదేవపాయన మహాముని అంటే ఎవరు వ్యాసుల వారు దర్శనమిస్తాడనమాట వీళ్ళందరికీ. దర్శనమిచ్చి ఒక చిన్న కథ వివరిస్తానని చెప్పేసి పాండవులకి కథ చెప్తాడు. ఏంటి అంటే పూర్వకాలంలో ఒక మహాముని ఉండేవాడు. ఆయనకు ఒక పుత్రిక ఉండేది. అంటే ఆయన ఎంతో తపోవంతుడు. ఆ తపస్సు వల్లనే ఆయనకు పుత్రిక సంభవించింది. ఆ పుత్రిక కూడాను అంటే ఆ పుత్రికకి వివాహం చేయాలనుకుంటూ ఉంటాడు. కానీ వివాహం ఎప్పటికీ కుదరకపోయినట్టే ఉంటుంది. అందుకు గాను ఆ పుత్రిక కూడాను వాళ్ళ నాన్నలాగే వాళ్ళ పితృని వలె ఆమె కూడాను ఎంతో తపోదీక్షలో మునిగిపోయి తపస్సు చేత ఈశ్వరుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి తెప్పించుకునింది. పరమేశ్వరుడు వచ్చి ఆమెను కోరమన్నప్పుడు ఆ యొక్క యువతి 5 సార్లు నాకొక మంచి భర్త రావాలని కోరుకునేసింది. ఆ యొక్క విషయం విన్న ఈశ్వరుడు వెంటనే సరే నీకు నెక్స్ట్ జన్మలో 5 మంది భర్తలుగా వస్తారు అని చెప్పేసి ఆమెకు అభయదానం చేశాడు. అది విన్న ఆమె వెంటనే అర్థం చేసుకొని నాకు ఒక్క ప్రాణనాథుడిని అడిగాను, నాకు 5గురు వద్దయ్యా అన్నట్టుగా అడిగినా కూడా ఈశ్వరుడు నేనేమీ చేయలేను, నువ్వు అడిగినట్లే నేను 5 మందిని నీకు ఇచ్చాను అన్నట్టుగా చెప్పేసి ఆయన అదృశ్యమైపోతాడు. ఆ యొక్క యువతి ఎవరైతే ఉన్నారో ఆమెనే ఈ ద్రౌపది అన్నట్టుగా ఒక విషయం చెప్పి ఆయన కృష్ణద్వైపాయనుడు అదృశ్యం అయిపోతాడనమాట. ఇలా వీళ్ళందరూ కూడాను పాంచాల రాజ్యంలోని కాంపిల్య నగరం చేరుకుంటారనమాట. ఈ మధ్యలో ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యానమాట. ఏంటంటే ఆ స్వయంవరం ఏ రోజున డిసైడ్ చేశారనేది నేను చెప్పలేదు. అది కూడా ఉంది, ముహూర్తంతో పాటు ఉంది. ముహూర్తం కాకపోయినా అదే టైం లేదు కానీ రోజు అన్నీ ఉన్నాయి. పుష్యమాసంలో శుద్ధ అష్టమి రోజున రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు ఈ యొక్క స్వయంవరం జరుగుతుంది అని ప్రకటింపజేశారనమాట. అలాగే ఏంటి అంటే ఈ యొక్క రోజు నుంచి 75వ రోజు ఎవరైతే అంటే మనం విన్నాం కదా, ద్రౌపదిని వివాహం ఆడాలి అంటే ఒక మత్స్యయంత్రాన్ని ఛేదించాలి. ఆ మత్స్యయంత్రం ఛేదించిన వాడు ఈ యొక్క స్వయంవరం జరిగిన రోజు నుంచి 75వ రోజు వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది అని ప్రకటింపజేస్తారనమాట ద్రుపదుడు. ఆ మత్స్యయంత్రం కూడా చాలా బాగుంటుంది అనమాట. దీని గురించి మళ్ళీ మనము నెక్స్ట్ స్టోరీలో ఎలాగైనా మనము అది మాట్లాడుకోవాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ మై వీడియో. Please subscribe to my channel Telepic. Thank you. See you in the next video.